Hi everyone, welcome to DPR channel. This is RK Mathematics faculty. ఈ క్లాస్లో మనం ఇంతకుముందు ప్రీవియస్ జరిగిన టీజీ డిఎస్సి ఎస్జిటి అన్ని షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ని ఫాలో అవ్వాలంటే యూట్యూబ్ పోయి సెర్చ్ చేయండి, @PPR2025 అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను క్లిక్ చేయండి. తద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు టీజీడిఎస్సి ఎస్జిటి పేపర్ 19/7/24 రోజు జరిగిన షిఫ్ట్ 1 క్లాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. క్వశ్చన్ నెంబర్ 77 వచ్చేసి √1728 = 2 × x + 1, then find the value of x అని అడిగింది. ఓకేనా? √1728 = 2 × x + 1, then find the value of x. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని చూడండి ఒకసారి మనం ఎట్లా చేయాలంటే √1728 = 2 × x + 1 ఇచ్చిండు. √1728 = 2 × x + 1. ఇక్కడ స్క్వేర్ రూట్ రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడే వస్తుంది మనకి స్క్వేర్ రూట్ ఎగిరిపోయి ఇక్కడ స్క్వేర్ వస్తుంది అన్నప్పుడు 1728 = 2 స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది ఎగిరిపోతుంది. ఎందుకంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ ఎగిరిపోయి ఇక్కడ స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 2 స్క్వేర్ వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ x + 1 హోల్ స్క్వేర్ అంటే x + 1 హోల్ స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ x + 1 హోల్ స్క్వేర్ = ఇక్కడ 4 అనేది ఇంటూ ఉంది, ఇక్కడ పంపిస్తే ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్ వస్తుంది కాబట్టి 1728/4. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 4 1 = 4, 4 = 16, నెక్స్ట్ 12 అంటే 3 నెక్స్ట్ 8 అంటే 2 అంటే x + 1 హోల్ స్క్వేర్ = 432 వచ్చింది. x + 1 హోల్ స్క్వేర్ = 432. నెక్స్ట్ ఓన్లీ x + 1 = వస్తుంది మనకు. ఇప్పుడు 432 ఇక్కడ స్క్వేర్ ఉంది, అక్కడ స్క్వేర్ ఇక్కడ పంపిస్తుంది √432. x + 1 = √432. √432 అంటే 432 is not a perfect square. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ తెలుసుకోవాలి. 432 is not a perfect square. దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అంటే మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 432 చూడండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనం ఓన్లీ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి 2 టేబుల్ తీసుకున్నాం. 2 2 2 1 2 16 నెక్స్ట్ అగైన్ 2 టేబుల్ 2 108 నెక్స్ట్ 2 54 2 27 3 9 3 3 3 1 అంటే చూడండి మనకు ఈ స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆర్డర్ 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ ఉంటే వీ కెన్ టేక్ సింగిల్ టైం. ఇది ఒక 2 వస్తుంది, నెక్స్ట్ 2 వస్తుంది, నెక్స్ట్ 3 వస్తుంది. అంటే మనకు ఆన్సర్ వస్తున్నప్పుడు 2 × ఈ 2 ఒకటికి 2 తీసుకోవాలి. ఆర్డర్ 2 కాబట్టి 2 టైమ్స్ ఉంటే సింగిల్ టైం తీసుకోవాలి. ఇంకో 2 వస్తుంది, నెక్స్ట్ 3 వస్తుంది. రిమైనింగ్ ఏమి మనకు ఇంకొక ఎక్స్ట్రా 3 ఉంది కాబట్టి x + 1 = 2 2 4 4 3 12 వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది x వాల్యూ కాబట్టి 12√3 ఇక్కడ +1 అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే -1 వస్తుంది కాబట్టి x వాల్యూ వచ్చి మనకు 12√3 -1. ఇక్కడ క్వశ్చన్లో మనకు ఆప్షన్స్ అనేవి రాంగ్ ఇచ్చిండు. ఫస్ట్ ఆప్షన్ 6 ఇచ్చిండు, సెకండ్ ఆప్షన్ 4 ఇచ్చిండు, సి ఆప్షన్ 5, డి ఆప్షన్ 3. బట్ మనకు వచ్చిన ఆన్సర్ x = 12√3 -1. ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ కాబట్టి యాక్చువల్ ఆన్సర్ x = ఎంత వచ్చింది మనకు 12√3 -1. ఓకే, ఇది సింపుల్గా ఎట్లా చేయాలి. ఒకవేళ మనం ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చిన అనుకోండి, సింపుల్గా ఎట్లా చేయాలంటే ఇక్కడ x వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సింపుల్గా √1728 ఇక్కడ ఆప్షన్ ఏ ఉంది x = 6, ఇక్కడ 6 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, అట్లా కరెక్ట్ ఆన్సర్ వస్తే ఇది బోత్ ఈక్వల్, బోత్ LHS అండ్ RHS ఈక్వల్ అని అనుకో, డైరెక్ట్ సింపుల్గా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ కాబట్టి నేను సొల్యూషన్ చేసినట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 ఇదండి. ఇక్కడ 6 mm = హౌ మెనీ కిలోమీటర్స్ అని అంటారు. 6 mm = హౌ మెనీ కిలోమీటర్స్. ఫస్ట్ మనకు కొన్ని తెలుసు. ఫస్ట్ 1 కిలోమీటర్ = మనకు తెలుసు 1 కిలోమీటర్ = హౌ మెనీ మీటర్స్, 1000 మీటర్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. 1 కిలోమీటర్ = 1000 మీటర్స్. ఈ 1000 మీటర్స్ ఇట్లా సెంటీమీటర్స్లో కన్వర్ట్ అవుతాం. అప్పుడే వస్తుంది 1000 మీటర్స్. నెక్స్ట్ 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ కదా, 100 సెంటీమీటర్స్ రాద్దాం. నెక్స్ట్ 1000 × 100 ఈ సెంటీమీటర్స్ ఇట్లా మిల్లీమీటర్స్లో కన్వర్ట్ అవుతాం. 1 centimeter = 10 millimeters.
అప్పుడు మొత్తం ఎన్ని జీరోస్ వస్తాయి చూడండి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్, 5 నెక్స్ట్ 6 జీరోస్, 6 జీరోస్ అంటే చూడండి 1 కిలోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ millimeters, 10 lakhs millimeters. 1 kilometer equal to 10 lakhs millimeters. But man కావాల్సింది 1 millimeter equal to 1/1 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు వస్తుంది 10 lakhs కిలోమీటర్ అవుతుంది. బట్ మనకు కావాల్సింది 6 mm, 6 millimeters ఈక్వల్ టు అన్నప్పుడు 6 తో మల్టిప్లై 6 into 1 అంటే 6/10 lakhs వస్తుంది కిలోమీటర్స్. అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ 6 mm ఈక్వల్ టు చూడండి డినామినేటర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 కాబట్టి ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 6 డిజిట్స్ కావాలంటే 6 డిజిట్స్ అంటే ఆల్రెడీ ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇంకా ఎన్ని జీరోస్ కావాలి, 5 జీరోస్ కావాలి, నెక్స్ట్ 6 కావాలి. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి చూడండి 6 millimeter ఈక్వల్ టు 0.00006 kilometers. ఓకే 6 millimeter ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అనేది క్వశ్చన్. అప్పుడు ఆన్సర్ ఏంటి 6 millimeters ఈక్వల్ టు 0.00006 kilometers. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఒక పాఠశాలలో బాలురు బాలికల నిష్పత్తి వరుసగా 9:11 అయితే ఆ పాఠశాలలోని బాలికల శాతం అడిగిండు. ఓకేనా, ఒక పాఠశాలలో బాలురు బాలికల నిష్పత్తి అంటే ఏమి ఇచ్చినట్టు మనకు బాయ్స్ ఈస్ టు గర్ల్స్ ఈక్వల్ టు 9:11. సపోజ్ 9 members బాయ్స్ అనుకుందాం, నెక్స్ట్ 11 members గర్ల్స్ అనుకుందాం. అప్పుడు మొత్తం ఎంతమంది అవుతారు 20. ఈ 20 members శాతం అడిగింది కాబట్టి 100% అనుకుందాం. 20 members 100% అయితే మనకు కావాల్సింది ఏంటి పాఠశాలలోని బాలికల శాతం. బాలికలు ఎంత పర్సెంట్ ఉన్నారు 11 కాబట్టి 20కి 100 అయితే 11కి ఎంత అని అడిగింది. 20కి 100 అయితే 11కి ఎంత, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ బాలికల శాతం ఈక్వల్ టు గర్ల్స్ పర్సెంటేజ్ ఈక్వల్ టు అంటే ట్రాన్స్ఫర్మేషన్ 11 into 100/20. చూడండి క్యాన్సిల్ అయినప్పుడు 21s 25s 21s 25s. అప్పుడు గర్ల్స్ పర్సెంటేజ్ వస్తుందంటే 11/5s 55% ఉన్నారు, రిమైనింగ్ 45% ఏమో బాయ్స్ ఉంటారు. ఓకే సింపుల్ చూడండి, ఒక పాఠశాలలో బాలురు బాలికల నిష్పత్తి అన్నప్పుడు మనం బాయ్స్ ఈస్ టు గర్ల్స్ ఈక్వల్ టు 9:11 తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఒక 9 parts 11 parts కాకుండా టోటల్ ఎంతమంది సపోజ్ 20 members ఉన్నారు. ఈ 20 members అన్నప్పుడు 100 members 100% వస్తుంది. మనకు కావాల్సింది బాలికల శాతం కాబట్టి 11% ఎంత అన్నప్పుడు 11కి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. గర్ల్స్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 11 into 100/20. అప్పుడు 21s 25s 11/5s 55. ఒకవేళ బాయ్స్ అయితే బాయ్స్ పర్సెంటేజ్ అప్పుడు ఉన్నప్పుడు వస్తుంది. ఇక్కడ బాయ్స్ అన్నప్పుడు 9 ఉంది కాబట్టి 9 into 100/20 వస్తుంది. అట్లా వేసుకోండి. ఓకే క్వశ్చన్ నెంబర్ 80 చూడండి. వాట్ ఈస్ గివెన్ హియర్ x to the power of -5 is divided by x to the power of 7/x⁴12. then find the value of this. ఓకే చూడండి x to the power of -5 అంటే అర్థం divided by x⁴7/x⁴12 equal to x⁻−5 divided by x⁻7 x⁴12 అన్నప్పుడు క్యాన్సిల్ చేసినప్పుడు చూడండి ఇక్కడ 7 ఇక్కడ 7 అవుతుంది, రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకు 1/x to the power of 5 ఉంటుంది. x to the power of -5 divided by 1/x to the power of 5. ఇప్పుడు x to the power of -5 అంటే రాదు, ఇది డివైడ్ అవుతుంది అంటే ఇంటూ రాదు. అంటే మనకు తెలుసు డివిజన్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ మల్టిప్లికేషన్. కాబట్టి ఇది రెసిప్రోకల్ రాసినప్పుడు ఇది రెసిప్రోకల్ అయితే కదా, అప్పుడు రెసిప్రోకల్ ఆఫ్ 1/x to the power of 5 అనేది x to the power of 5/1 రాయాలి. కాబట్టి చూడండి x to the power of -5 అంటే x to the power of 5. we know that a power m into a power n equal to a power m plus n. when bases are same, add the exponents. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది మనకు x to the power of -5 plus x to the power of 5 equal to x to the power of 0. మనకు తెలుసు x to the power of 0 అంటే సంథింగ్ పవర్ 0 equal to 1. కాబట్టి ఆన్సర్ వస్తుంది x to the power of -5 is divided by x to the power of 7/x⁴12 equal to 1. ఓకే ఇది సింపుల్ గా ఇక్కడ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. ఓకేనా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. ఇక్కడ ఏం ఇచ్చిందంటే ఒక సమాంతర చతుర్భుజం నుండి రెండు ఆసన్న కోణాలు, ఆసనం అంటే అడ్జసెంట్ యాంగిల్స్. వాట్ ఈస్ గివెన్ హియర్ రేషియో ఇస్ గివెన్. వాట్ ఈస్ ద adjacent angles ratio 5:7. find the angles of a parallelogram. parallelogram తెలిసి మనకు సమాంతర చతుర్భుజం అంటే ఉంటుంది కదా, parallelogram అంటే two pair of opposite sides are parallel equal. నెక్స్ట్ దాని యొక్క యాంగిల్స్ ఎట్లా ఉంటాయంటే adjacent angles, some of these two angles are supplementary.
ఓకేనా. రెండు యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది, 180 degrees వస్తుంది, 180 degrees వస్తుంది. చూడండి ఇప్పుడు మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, యాంగిల్స్ రేషియో ఇచ్చిండు, అంటే 5:7, అంటే ఇది 5x అనుకుందాం, ఇది 7x అనుకుందాం. ఒకటి 5x అనుకుందాం, ఇంకోటేమో 7x. ఇక్కడ 2 యాంగిల్స్ అనేవి ఆసన్న కోణాలు, అంటే అడ్జసెంట్ యాంగిల్స్ కాబట్టి in a parallelogram the sum of two adjacent angles equal to 180 degrees. అంటే రెండు యాంగిల్స్ యాడ్ చేసినప్పుడు మనకు 180 degrees వస్తుంది. ఇప్పుడు చూడండి, అండ్ రెండు యాంగిల్ 5x + 7x ఈక్వల్ టు 180. 5x + 7x అంటే మనకు 12x, 12x ఈక్వల్ టు 180. అప్పుడు x ఈక్వల్ టు వస్తుంది 180/12, 180/12 క్యాన్సిల్ అయ్యింది. 12 1 12 1 నెక్స్ట్ 12 5 అంటే x ఈక్వల్ ఎంత వచ్చింది మనకు 15, x ఈక్వల్ టు 15. అప్పుడు యాంగిల్ ఏమైంది, యాంగిల్ a ఈక్వల్ టు 5x అంటే 5 × 15, 5 15, 15 5 ఎంత 75. నెక్స్ట్ 7x, యాంగిల్ b ఈక్వల్ టు 7x అన్నప్పుడు 7 × 15, 15 7 105, 105 అంటే యాంగిల్ a ఈక్వల్ టు 75 వచ్చింది, యాంగిల్ b ఈక్వల్ టు 105 డిగ్రీస్ వచ్చింది. రెండు యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 180 డిగ్రీస్ వచ్చింది కదా. ఓకేనా, 75 + 105 ఈక్వల్ టు 180 డిగ్రీస్. అదేవిధంగా సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు కోణాలు సమానం, అంటే ఇన్ ఏ పారలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు యాంగిల్ ఏ కు ఆపోజిట్ యాంగిల్ ఏముంది, యాంగిల్ సి కదా. therefore యాంగిల్ సి ఆల్సో 75 డిగ్రీస్, యాంగిల్ సి ఆల్సో 75 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ బి ఆల్సో ఈక్వల్ టు యాంగిల్ డి, మీన్స్ 105 డిగ్రీస్. therefore మనకు వచ్చిన 4 యాంగిల్స్ ఏంటంటే 75, 105, 75, 105. ఇక్కడ ఆప్షన్ చూస్తే చూడండి మనకి ఏది వచ్చిన ఆన్సర్, ఆప్షన్ డి 75 డిగ్రీస్, 105 డిగ్రీస్, 75 and 105 డిగ్రీస్. ఇక్కడ మనకు వచ్చిన క్వశ్చన్ లో మనకు మెయిన్ పాయింట్ ఏంటి చూడండి, ఆసన్న కోణాలు ఇచ్చిండు. ఆసన్న కోణాల రేషియో 5:7 అయింది. ఆసన్న కోణాలు అంటే పారలోగ్రామ్ లో ఆసన్న కోణాలు రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది మనకు 180 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఒకటి 5x అనుకుందాం, ఇంకోటి 7x అనుకుంటే చేస్తే మనకు వచ్చేసింది ఆన్సర్. ఓకేనా, ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఒక అర్ధవృత్త వైశాల్యం 308 cm² ఉన్నప్పుడు అయితే అర్ధవృత్త పరిధి అడిగిండు, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అడిగిండు. ఇక్కడ మనకు ఇక్కడ క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడు యూజ్ 5 = 22/7 లేదా 3.14 యూజ్ చేస్తాడు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి సొల్యూషన్. అర్ధవృత్త వైశాల్యం యాక్చువల్గా సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు 5r² కాబట్టి అప్పుడు అర్ధవృత్తం అన్నప్పుడు 5r²/2 కదా. 5r²/2 ఈక్వల్ ఎంత ఇచ్చింది మనకు 308 cm² ఇచ్చింది. మనం ఫస్ట్ ఆర్ ఫైండ్ చేయాలి, ఆ తర్వాత సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఫైండ్ చేయాలి. చూడండి 5 వాల్యూ మనకి ఆడ మెన్షన్ చేసిండు, 22/7 × r²/2 ఈక్వల్ టు 308. అప్పుడు మనకు కావాల్సింది r² కాబట్టి r² ఈక్వల్ టు 308. 2 అనేది డివిజన్ ఉంది, రెసిప్రోకల్ చేస్తే ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ 2 అవుతుంది. ఇక్కడ 22/7 అనేది ఇక్కడ 22 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడనేమో 7 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. r² ఈక్వల్ టు 308 × 2 × 7/22. సింపుల్గా చూడండి 11 టైప్లో క్యాన్సిల్ చేద్దాం. 11 2 = 22, 11 2 = 22. 22 వద్ద రిమైనింగ్ ఎంత ఉంటుంది 88. 11 టైప్లో 88 ఎప్పుడు వస్తుంది 28. r² ఈక్వల్ టు 28 అంటే మనకు 4 7 వస్తుంది కదా. నెక్స్ట్ 2 2 క్యాన్సిల్ అవుతుంది. 28 × 7 r² ఈక్వల్ టు 28 అంటే మనం ఏం రాయొచ్చు 4 × 7 నెక్స్ట్ 7. r² ఈక్వల్ టు 4 9 రాయొచ్చు, మనం 2² రాయొచ్చు. నెక్స్ట్ 7 × 7 కాబట్టి 2² రాయొచ్చు. అప్పుడు r ఈక్వల్ టు ఓన్లీ 2 × 7, r² ఈక్వల్ టు 2 × 7 హోల్ స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్, r ఈక్వల్ టు 2 7 = 14. అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత వచ్చింది మనకు 14 వచ్చింది, 14 centimeters వచ్చింది. ఇప్పుడు now we want to find out the circumference of a semi circle. అప్పుడు ఏమొస్తుంది మనకు యాక్చువల్గా చూడండి సర్కంఫరెన్స్ ఆఫ్ ది సెమీ సర్కిల్ అప్పుడు యాక్చువల్గా సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంది 2πr. మనకు కావాల్సింది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్. అప్పుడు అన్నప్పుడు చూడండి ఇందులో సగం వస్తుంది, ఇందులో సగం ఉన్నప్పుడు ఏమొస్తుంది 5r ప్లస్ ఎక్స్ట్రా ఇక్కడ ఉంది మనకు డయామీటర్ ఉంది. వి నో దట్ ద రిలేషన్ బిట్వీన్ డయామీటర్ అండ్ రేడియస్, డయామీటర్ ఈక్వల్ టు 2r కదా. 2r అంటే అప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఈక్వల్ టు ఈ రెండింటిలో 2r కామన్ ఉంది. నెక్స్ట్ 5 + 2. therefore circumference of a semicircle equal to r into 5 + 2. r into 5 + 2. చూడండి r అంటే మనకి ఇచ్చింది 14. నెక్స్ట్ 5 వాల్యూ మనకి ఇచ్చింది ఎంత 22/7 + 2, 22/7 + 2 ఈక్వల్ టు 14 into 7 2 = 14 + 22, 14 + 22 36/7.
అప్పుడు వస్తుంది 7 1 జా 7 7 2 జా 14 2 into 36 అన్నప్పుడు 72 సెంటీమీటర్స్. ఇప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఎంత వచ్చింది మనకు 72 సెంటీమీటర్స్. చూడండి సింపుల్ మరి క్వశ్చన్ ఏమి చూడండి అర్ధవృత్త వైశాల్యం అడిగారు. అర్ధవృత్తం యాక్చువల్గా సర్కంఫరెన్స్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏమొస్తుంది మనకు 5r² వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే అర్ధవృత్తం అంటే ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ కాబట్టి బై 2 5r² = 308 ఇచ్చిండు. అది సింప్లిఫై చేసి మనం r వాల్యూ ఫైండ్ అవ్వాలి. r అంటే రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్. ఇక్కడ ఎంత వచ్చింది మనకు 14 సెంటీమీటర్స్ వచ్చింది. దాని యూజ్ చేసి వి వాంట్ టు ఫైండ్ అవుట్ ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్. దాని యొక్క ఫార్ములా ఏంటంటే 5r + 2r లేదా r × 5 + 2. ఇలా సింప్లిఫై చేస్తే మనకు సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ వచ్చింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 72 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఒక గివెన్ డేటా అనే ఇచ్చిన డేటాలో దత్తాంశంలో దాన్ని యూజ్ చేసి మధ్యగతం ఫైండ్ అవుట్ అంటే 6, 5, 10, 4, up to 14 అనే దత్తాంశం యొక్క మధ్యగతం అనుకోండి. మధ్యగతం అంటే మీడియన్. ఫస్ట్ చూడండి ఇక్కడ సింపుల్ మీడియన్ ఫైండ్ అవుట్ అంటే మనం ఇచ్చిన డేటాను దత్తాంశంను అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్. దాని తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈవెన్ ఉన్నాయి అనుకోండి. ఈవెన్ ఉంటే సమ్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ మిడిల్ మోస్ట్ 2 టర్మ్స్ చేస్తాం. యావరేజ్ ఆఫ్ మిడిల్ మోస్ట్ 2 టర్మ్స్. ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ డైరెక్ట్ మిడిల్ వన్ ఇస్ ద మీడియన్. చూడండి మనకు ఇక్కడ 4 స్టెప్స్. ఫస్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే in a given data first we want to arrange the given data in ascending order or descending order. Ascending order అన్న లేదా descending order అన్న రాయాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎన్ ఫైండ్ చేయాలి. ఎన్ ఫైండ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంది ఈవెన్ ఉంది అనుకోండి. అంటే సపోజ్ 12 అబ్జర్వేషన్స్ లేదా 14 అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఉంది అనుకోండి. we want to find out the average of middlemost 2 terms. If in case number of observations are odd, exactly middle one is the median. Okay, if 4 follow only first మనం ఏం చేయాలి అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ లో రాయండి. చూడండి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో రాయాలంటే ఇచ్చిన డేటాను నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి 4 స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ ఇచ్చిన డేటాను అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఫస్ట్ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ రాసిన చూడండి ఇక్కడ ఇచ్చింది ఫస్ట్ అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్ కాబట్టి ఇచ్చిన డేటాలో స్మాలర్ వాల్యూ మనకు 2 ఉంది. 2, నెక్స్ట్ ఓన్లీ 2 అనేది 1 టైం ఉంది. నెక్స్ట్ 3 ఉంది. నెక్స్ట్ 4 అనేది 2 టైమ్స్ ఉంది ఇక్కడ ఉంది. నెక్స్ట్ 5 ఇక్కడ 2 టైమ్స్ ఉంది. 5, 5 తర్వాత మనకు 6 ఉంది. నెక్స్ట్ 6 తర్వాత 7 అనేది ఓన్లీ 1 టైం ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ 7 8 2 టైమ్స్ ఇదే 8, 8. నెక్స్ట్ ఆఫ్టర్ 8 9 నాట్ దేర్ 10 అనేది 1 టైం ఉంది. నెక్స్ట్ 10 తర్వాత 11 ఆల్సో 1 టైం ఇస్ దే. నెక్స్ట్ ఆఫ్టర్ 11 నెక్స్ట్ 14 నెక్స్ట్ 14 తర్వాత నెక్స్ట్ మనకు 15 ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని చూసుకుందాం ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 3 అనేది 2 టైమ్స్ చూడండి మనం ఓన్లీ 1 టైం రాసినాం 2, 3. ఓకే చూడండి 2, 3, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ రాసినాం. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఫైండ్ అవుట్ ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 15 ఉన్నాయి. ఈ 15 అనేది ఈవెన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. 15 అనేది మనకు తెలుసు కదా ఈవెన్ నెంబర్స్ అంటే దాని సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటే 2 తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్ని ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అంటే ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 అండ్ లీవ్స్ రిమైండర్ 1 అంటే 2 తోటి డివిజిబుల్ చేసినప్పుడు మనకు రిమైండర్ 1 వస్తే దాన్ని ఏమంటారు అంటే ఆడ్ నెంబర్స్ అంటారు. ఇక్కడ 15 అనేది 2 తోటి డివిజిబుల్ కాదు కాబట్టి ఆడ్ నెంబర్స్. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏమో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ చేసినాం. థర్డ్ అండ్ ఫోర్త్ ఇక్కడ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చెక్ చేసినాం. ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది మనకు మిడిల్ వన్ అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ వన్ ఇస్ ద మీడియన్. అప్పుడు మనం ఏం చేయాలండి ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ కొట్టేసి కూడా ఇక్కడ ఒకటి నెక్స్ట్ క్యాన్సిల్ చేసి కూడా వద్దాం.
ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ మీడియన్ 1 ఇస్ ద మీడియన్ కాబట్టి మనకు మీడియన్ వచ్చేసింది. మీడియన్ ఎంత వచ్చింది ఇక్కడ 6. మీడియన్ ఈక్వల్ టు 6. ఓకేనా. సింపుల్గా చూడండి మీడియన్ ఎట్లా ఫైండ్ చేస్తామంటే ఇక్కడ 4 స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ వీ వాంట్ టు అరేంజ్ ద గివెన్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా. అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ రాయాలి. నెక్స్ట్ ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తర్వాత అవి ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే ఇవన్నీ క్యాన్సిల్ చేసిన తర్వాత మనకు టూ టర్మ్స్ మిగులుతాయి. ఆ 2 టర్మ్స్ ఏం చేయాలంటే యాడ్ చేసి బై 2 వేయాలి. అంటే యావరేజ్ ఆఫ్ మిడిల్ మోస్ట్ 2 టర్మ్స్ అంటాం. నెక్స్ట్ ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే డైరెక్ట్ ఏదైతే ఇట్లా కొట్టేసిన తర్వాత మనకు ఒకటే డైరెక్ట్ మిగులుతుంది. దట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా. మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా. ఇక్కడ ఆన్సర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 84 సంఖ్యలు 25 మరియు 50ల మధ్య గల ప్రధాన సంఖ్యల సగటు అడిగింది. ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్, సగటు అంటే యావరేజ్ అంటే అర్థమెటిక్ మీన్. యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద అర్థమెటిక్ మీన్ బిట్వీన్ ద ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ ఇన్ బిట్వీన్ 25 and 50. 25 and 50. అప్పుడు ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ రాద్దాం. 25 మరియు 50ల మధ్య గల ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు ఏమొస్తుంది మనకు 29 ఒకటి వస్తుంది, 31 ఒకటి వస్తుంది, 37 ఒకటి వస్తుంది, 41, 43, 47. దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 25 and 50. 29, 31, 37, 41, 43, 47. మనకు అర్థమెటిక్ మీన్స్ యావరేజ్ ఫార్ములా తెలిసి యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అన్నప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి కదా. అప్పుడు ఏం చేస్తాం? 29 ప్లస్ 31 ప్లస్ 37 ప్లస్ 41 ప్లస్ 43 ప్లస్ 47 బై హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్ హియర్? 1 2 3 4 5 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎటువంటి ఇక్కడ ఎంత వచ్చిందంటే 228 వచ్చింది. 228 బై 6 చేద్దాం. అప్పుడు 6 1 జా 6 3 జా 18. 18 వస్తే ఇంకా నెక్స్ట్ 48 ఉంటుంది. 6 8 జా 48. అప్పుడు మనకు అర్థమెటిక్ మీన్ సగటు ఎంత వచ్చిందంటే 38 వచ్చింది. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సంఖ్యలు 25 మరియు 50ల మధ్య గల ప్రధాన సంఖ్యలు. మనం ప్రైమ్ నెంబర్స్ తెలిసే 1 to 100 మధ్యలో 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఓన్లీ 25 నుంచి 50ల మధ్య గల ప్రధాన సంఖ్యలు అడిగిండు. అప్పుడు మనం ప్రధాన సంఖ్యలు అన్ని పర్ఫెక్ట్ తెలుసుకోవాలి 1 to 100 మధ్యలో. ఇప్పుడు 29, 31, 37, 41, 43, 47. These are the prime numbers between 25 and 50. Now we want to find out the average or arithmetic mean. Arithmetic mean form ఏంటంటే sum of all observations by number of observations. అంటే ఇవన్నీ యాడ్ చేసి బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే 6 ఉన్నాయి కాబట్టి 29 నుంచి 47 మొత్తం అన్ని యాడ్ చేసి 228 వచ్చింది. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 6 తో డివిజన్ చేస్తే మనకు అర్థమెటిక్ మీన్ వచ్చింది. అర్థమెటిక్ మీన్ వచ్చేసి 38. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 54 మీటర్స్ భుజం గల ఒక చతురస్రాకారపు మైదానం చుట్టూ 3 మీటర్స్ వెడల్పు గల ఒక బాట వైశాల్యం కలదు. అయితే ఆ బాట వైశాల్యం ఒక బాట కలదు. ఆ బాట వైశాల్యం కనుగొనాలి. ఓకేనా. 54 మీటర్స్ భుజం గల ఒక చతురస్రాకార మైదానం. అంటే ఫస్ట్ చతురస్రం అని తెలిసి మనకు స్క్వేర్. స్క్వేర్ అంటే మనకు తెలిసి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది 54 రాద్దాం. ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది 54 ఇది ఒక చతురస్రాకార మైదానం. దీని చుట్టూ 3 మీటర్స్ వెడల్పు గల బాట గలదు. అంటే చుట్టూ 3 మీటర్స్ ఉంది. 3 మీటర్స్ ఇక్కడ 3 మీటర్స్ వస్తుంది. ఇక్కడ 3 మీటర్స్, ఇక్కడ 3 మీటర్స్, నెక్స్ట్ ఇక్కడ 3 మీటర్స్. అప్పుడు ఇక్కడ ఇక్కడ సైడ్ ఏమవుతుంది? అదే ఇట్లా మనకు స్క్వేర్ షేప్ వస్తుంది కాబట్టి 57. ఇక్కడ ఇట్లా 57 వస్తుంది. 57 ఇక్కడ వస్తుంది మనకు. ఇక్కడ అవుటర్ స్క్వేర్ ఉంది, నెక్స్ట్ ఇన్నర్ స్క్వేర్ ఉంది. ఇక్కడ మనం ఫైనల్ చేసినప్పుడు బాట వైశాల్యం అనేటువంటి ఇక్కడ మనకు బాట వచ్చేసరికి ఓన్లీ ఇక్కడ షేడ్ చేస్తున్న పార్ట్ అవుతుంది. ఒక బాట వైశాల్యం కనుగొనాలండి. అప్పుడు ఈ మొత్తం పెద్ద స్క్వేర్ ఉంది కదా, పెద్ద స్క్వేర్ మైనస్ చిన్న స్క్వేర్ చేస్తే అవుతుంది. బాట వైశాల్యం ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది అవుటర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ది ఇన్నర్ స్క్వేర్. మనకు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, సైడ్ ఇంటూ సైడ్. ఏరియా ఆఫ్ ది అవుటర్ స్క్వేర్ అన్నప్పుడు దీని యొక్క సైడ్ 57 ఉంది కాబట్టి సైడ్ స్క్వేర్ అంటే 57 స్క్వేర్ వస్తుంది. దాంట్లో వీళ్ళు ఈ చిన్న సైడ్ స్క్వేర్ తీసేస్తే అవుతుంది కాబట్టి 57 స్క్వేర్ మైనస్ దీని యొక్క సైడ్ ఎంత 54 స్క్వేర్. 54 స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి ఇటువంటి 57 స్క్వేర్ మైనస్ 54 స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ మన ఫార్ములా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా.
మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా తెలిసి a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇది a అనుకుందాం, ఇక్కడ b అనుకుందాం. ఇక్కడ a వచ్చేసి 57, b ఈక్వల్ 54 కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b అన్నప్పుడు 57 ప్లస్ 54 a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే 57 మైనస్ 54 ఈక్వల్ టు 57 ప్లస్ 54 అంటే మనకు తెలుసు 111 ఇంటూ 57 మైనస్ 54 వచ్చినప్పుడు 3 ఈక్వల్ టు 111 ఇంటూ 3 333 మీటర్ స్క్వేర్. కాబట్టి బాటా వైశాల్యం మనకి ఎంత వచ్చిందంటే 333 మీటర్ స్క్వేర్. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్యాలిక్యులేషన్లో చూడండి సింపుల్గా మనకు ఇక్కడ ప్రతి క్వశ్చన్ చేయడానికి 1 మినిట్ ఉంటుంది కాబట్టి మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఓన్లీ 30 సెకండ్స్ వేయాలి. వితిన్ 30 సెకండ్స్ వేసి మనం ఆప్షన్స్ చెక్ చేసుకొని అందులో బబుల్ చేయాలి ఉంటుంది, లేకపోతే ఆప్షన్ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మనం షార్ట్ కట్ వేలో పోవాలి. చూడండి ఇక్కడ 57 స్క్వేర్ మైనస్ 54 స్క్వేర్ చేయాలంటే 57 స్క్వేర్ అంటే 57 ఇంటూ 57 చేసి క్యాలిక్యులేషన్ చేసి మనం 54 ఇంటూ 54 క్యాలిక్యులేషన్ చేస్తే అది టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సింపుల్గా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా చేసుకోవాలి. మనకు తెలిసి కదా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఏంటంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. చూడండి 57 ప్లస్ 54 అంటే 311 వచ్చింది, రెండు సబ్ట్రాక్షన్ చేసి 3 వచ్చింది. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ కాబట్టి ఇట్లా ఈ విధంగా ఎదిరిపోయినాం అనుకోండి మనం 30 సెకండ్స్ టైం చేసుకోవచ్చు. అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. చూడండి ఇందులో ఏమి ఇచ్చిందంటే చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అడిగిండు. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం రొటేషనల్ సిమెట్రీ అడిగిండు. చూడండి ఇది చతురస్రం కదా, రొటేషనల్ సిమెట్రీ అంటే ఇట్లా రొటేట్ చేసినప్పుడు 360 డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు అది సేమ్ మళ్ళీ సేమ్ పొజిషన్కు ఎన్ని టైమ్స్ దట్ ఈస్ కాల్డ్ రొటేషనల్ సిమెట్రీ. ఇది ఉంది కదా, దీన్ని 360 డిగ్రీస్ తిప్పుదాం. తిప్పినప్పుడు సేమ్ పొజిషన్లోకి ఎన్ని టైమ్స్ వస్తుందో దట్ ఈస్ కాల్డ్ రొటేషనల్ సిమెట్రీ, భ్రమణ సౌష్ఠవం అంటారు. ఇది చూడండి 360 డిగ్రీస్ తిప్పుదాం అంటే ఫస్ట్ ఒకటి చూడండి ఇట్లా 1 టైం వచ్చింది, సేమ్ పొజిషన్కి వచ్చింది, 90 డిగ్రీస్ తిప్పినాం. నెక్స్ట్ 90 డిగ్రీస్ తిప్పినాం, నెక్స్ట్ 90 డిగ్రీస్ తిప్పినాం. నెక్స్ట్ అంటే సేమ్ పొజిషన్కి మనకు ఎన్ని టైమ్స్ వస్తుందంటే 4 టైమ్స్ వస్తుంది. చూడండి ఓకేనా, ఈ 4 టైమ్స్ వస్తుంది కాబట్టి దానికి రొటేషన్ సిమెట్రీ ఎంత 4, భ్రమణ సౌష్ఠవం ఎంత అంటే 4. సో మళ్ళీ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ తిప్పితే మళ్ళీ సేమ్ వస్తుంది, స్క్వేర్ లాగా కనిపిస్తుంది మనకు, మళ్ళీ స్క్వేర్ లాగా కనిపిస్తుంది, నెక్స్ట్ మళ్ళీ స్క్వేర్ లాగా కనిపిస్తుంది, నెక్స్ట్ 4 అంటే 1 2 3 4. కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవం ఎంత మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకేనా, చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవం అనేది 4, రొటేషనల్ సిమెట్రీ అనేది 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చూడండి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చిండు 894 అంటే 906 అంటే 3 డిజిట్ మల్టిప్లికేషన్. దీన్ని సింపుల్గా అయితే చూడండి మనకున్న 1 మినిట్ టైంలో 30 సెకండ్స్ ఆన్సర్ చేయాలి కాబట్టి ఇక్కడ 894 906 దీని రిలేషన్ చూసుకున్నాం. 894 అనేది దేనికి దగ్గర ఉంది, 900 దగ్గర ఉంది, దీంట్లో 900 దగ్గర ఉంది. నెక్స్ట్ దానికి రిలేషన్ చూడండి 894 అంటే 900 మైనస్ 6, ఇదేమో 900 ప్లస్ 6. కాబట్టి దీన్ని ఎట్లా రాయాలంటే చూడండి 894 ఇంటూ 906 ఈక్వల్ టు నియరెస్ట్ అనేది చూసుకుందాం. 894 అన్నప్పుడు మనం 900 మైనస్ 6 రాయొచ్చు కదా, ఇంటూ 906 మీన్స్ 900 ప్లస్ 6 అంటే చూడండి ఇక్కడ సింపుల్గా 894 ఏం చేసాం అంటే 900 మైనస్ 6 రాసినాం, 906 ఏమో 900 ప్లస్ 6 రాసినాం. ఇక్కడ మనకు ఒక ఫార్ములా వచ్చింది. ఏం ఫార్ములా అంటే ఇక్కడ ఇది ఏ తీసుకున్నాం, ఇది బి తీసుకున్నాం, ఇక్కడ ఇది ఏ తీసుకున్నాం, ఇక్కడ బి తీసుకున్నాం. ఇక్కడ ఏ అనేది 2 సేమ్ 900, నెక్స్ట్ బి అనేది 6 సేమ్. ఇక్కడ మన ఫార్ములా ఏమొచ్చింది a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. we know that a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ అంటే 900 కాబట్టి 900 స్క్వేర్ రాద్దాం, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అన్నప్పుడు 6 స్క్వేర్, 6 స్క్వేర్ అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే 36. 900 స్క్వేర్ అంటే మనకు తెలుసు కదా 9 9s 81, రిమైనింగ్ 2 zeros ఉన్నాయి కాబట్టి డబుల్ చేస్తే 4 zeros మైనస్ 6 స్క్వేర్ అన్నప్పుడు 36. 81,000 8,10,000 మైనస్ 36, 8,10,000 మైనస్ 36. దీన్ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే 8,10,000కి వెళ్ళి 36 సబ్ట్రాక్షన్ చేస్తే 8,09,964. 8,09,964. ఓకే, చూడండి సింపుల్గా 894 906 దీనికి రిలేషన్ చూసుకోవాలి మనం.
రిలేషన్ చూసుకొని 894,906 అంటే ఇది 900 దగ్గర ఉంది. ఈ 900 దగ్గర ఇది -4 ఇది -6 ఉంది +6 ఉంది. టోటల్ సింప్లిఫికేషన్ చేసి ఇక్కడ మనం a - b * a + b అంటే a² - b² ఫార్ములా యూజ్ చేసి ఇలా చేసాం. సింపుల్ క్యాలిక్యులేషన్. మనం జనరల్గా 894 * 906 ఇట్లా చేయొచ్చు. బట్ మనకు అది లెంతీ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ మనం a + b * a - b a² - b² ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ ఫైండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చూడండి. ఏమి ఇచ్చిందంటే find the value of square root of 94.09. Find the square root of 94.09. చూడండి బై లాంగ్ డివిజన్ మెథడ్ చేద్దాం మనం. 94.09 ని స్క్వేర్ రూట్ ఎక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే we want to make as pair వైజ్ చేసుకుందాం. ఇక్కడ ఒక పేరు వచ్చింది, ఇక్కడ ఒక పేరు వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ పేరు వచ్చి 94 వచ్చింది కాబట్టి 94 కన్నా ముందు ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ చూద్దాం. 94 కన్నా ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ తెలుసు కదా. పర్ఫెక్ట్ స్క్వేర్స్లో ఫస్ట్ 1 వస్తుంది, నెక్స్ట్ 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100. చూడండి ఇక్కడ 94 కన్నా ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి మనకి 81 వచ్చింది కాబట్టి 9 9s are 81 మొత్తం 9 9s are 81. నెక్స్ట్ ఇది సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 4 - 1 3, 9 - 8 1. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నప్పుడు జనరల్ డివిజన్ అయితే మనం ఓన్లీ 1 డిజిట్ తీసుకుంటాం. బట్ ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫైండ్ చేసినప్పుడు బై లాంగ్ డివిజన్ మెథడ్లో మనం 1 పేర్ అంటే 2 డిజిట్స్ టైం తీసుకోవాలి. అప్పుడు 1309 అయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇట్లా డెసిమల్ పాయింట్ పెట్టాలి. నెక్స్ట్ లాంగ్ డివిజన్ మెథడ్ యాడ్ చేసినప్పుడు 2 యాడ్ చేసుకోవాలి. 9 + 9 ఎంత వచ్చింది మనకు 18 వచ్చింది. ఇక్కడ పెట్టే నెంబర్ ఇక్కడ క్వశ్చన్లో నెక్స్ట్ ఇక్కడ నెంబర్ సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి మనకు 18 వచ్చింది. ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే 1309 రావాలి కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకుందాం బై ట్రైలెండర్ మెథడ్లో. ఇక్కడ మనం 9 ఎప్పుడు వస్తుంది చూడండి 1 1s ఇక్కడ పెట్టిన నెంబర్ సేమ్ ఉండాలి కాబట్టి 1 1s 1 వస్తుంది. నెక్స్ట్ 2 2s 4 వస్తుంది. 4 లేదు మనకు 9 రావాలి. 3 3s 9 వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం అంటే 183 3s అవుతుంది. 183 3 చేసినప్పుడు మనకి ఇది రాదు 1309 రాదు కాబట్టి అది ఇట్లా కాదు. నెక్స్ట్ 4 4 16 16 అంటే 6 ఉంది కాదు. నెక్స్ట్ 5 5 25 కాదు. 6 6 36 కాదు. నెక్స్ట్ 7 7 49 7 వస్తుంది కాబట్టి 7 చెక్ చేసి 7 7 ఎంత మనకు 49. నెక్స్ట్ 7 8 56 4 60 7 1 7 + 6 అంటే 1309 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంత 187 7 187 7 ఎంత వచ్చింది మనకు 1309. ఇప్పుడు ఇది ఏం చేయాలి మనం సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఇది ఇట్ ఈస్ కాల్డ్ లాంగ్ డివిజన్ మెథడ్. ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 94.09 ఎంత వచ్చింది మనకు 9.7. ఓకేనా. ఇది సింపుల్గా చేయాలంటే ఫస్ట్ ఆ నెంబర్ రాసినప్పుడు మనం రైట్ సైడ్ నుంచి పేర్ వైజ్గా చేసుకుంటూ రావాలి. ఇది ఒక పేరు ఇది ఒక పేరు మనకు 2 పేర్స్ ఉన్నాయి. ఈ 2 పేర్స్లో ఫస్ట్ పేరు 94 ఉంది. ఈ 94 కన్నా ముందు మనకు లాంగ్ డివిజన్ చేసేటప్పుడు 94 కన్నా ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతే చూసుకోవాలి. 94 కన్నా ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంది ఇక్కడ 81 ఉంది. 81 ఎట్లా వస్తుంది 9 9s 81 కాబట్టి 81 రాసుకున్నాం. తర్వాత ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. చేసిన తర్వాత మనకు 13 వచ్చింది. నెక్స్ట్ లాంగ్ డివిజన్ మెథడ్లో మనము ఇంతకుముందు జనరల్ డివిజన్లో ఒక్కొక్క డిజిట్ తీసుకుంటాం. బట్ ఇక్కడ పేర్ తీసుకోవాలి. పేర్ అంటే 2 కాబట్టి ఇక్కడ 09 ఒకటేసారి తీసుకున్నాం. అప్పుడు మనకు 1309 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి క్వశ్చన్ టైంలో ఆ డెసిమల్ పాయింట్ పెట్టాలి. నెక్స్ట్ 1309 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న డివైజర్ని ఇక్కడ ఉన్న క్వశ్చన్ 2 యాడ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో 9 + 9 18 ఉంది. నెక్స్ట్ 18 అనేది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ పెట్టే వాల్యూ అనేది 2 సైడ్లో సేమ్ ఉండాలి. అదేవిధంగా 9 రావాలి. 9 రావాలి కాబట్టి మనం ట్రయల్ టేబుల్ మెథడ్లో 1 1 తీసుకుంటాం 1 వస్తుంది కాదు. నెక్స్ట్ 2 2 4 వస్తుంది. 3 3 తీసుకుంటాం బట్ అది తక్కువ వస్తుంది కాబట్టి అది వదిలేయాలి. నెక్స్ట్ 4 4 16 అది వదిలేయాలి. 5 5 6 6 7 7 వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నప్పుడు వచ్చింది. ఒకవేళ ఇది రాకపోయినా నెక్స్ట్ 8 ఉంది 8 తోటి చేయాలి లేదా 9 తోటి చేయాలి. ఓకేనా. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 94.09 = 9.7. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 89. ఈ క్వశ్చన్ నెంబర్ 81లో క్రింది వాటిలో గరిష్ట విలువ కలిగినది గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ అయ్యాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్ ఏ ఏమి వచ్చిందంటే 0.100 ఆప్షన్ బి ఇస్ 1/1000 ఆప్షన్ సి ఇస్ 0.4001 ఆప్షన్ డి ఇస్ 10⁻⁻5. ఈ 10⁻⁻5 అంటే మనకు తెలిసి కదా 1/10⁻5 అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి 5 జీరోస్ ఉంటాయి 1/1,00,000. ఓకే. ఇందులో మనం గ్రేటెస్ట్ వాల్యూ కనుగొనాలి. చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏ ఇచ్చింది చూడండి ఎంత ఇచ్చింది 0.100 హోల్ స్క్వేర్ కాబట్టి ఇంటూ 0.100 చేద్దాం. అప్పుడు మల్టిప్లికేషన్ వస్తుంది చూడండి 0.100 ఇంటూ 0.100 చేసినప్పుడు మనకు
చూడండి మొత్తం 4 zeros వచ్చినాయి. నెక్స్ట్ 4 zeros, నెక్స్ట్ 1 0 0 1 0 0 1 1 जा 1 0 जा నెక్స్ట్ 0 తో చేసినప్పుడు 0 1 zeros వస్తాయి. ఇప్పుడు వస్తుంది 0 0 0 0 1 0 0. మనకి ఇక్కడ 4 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది 0.01. మనకు రైట్ సైడ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఓకే కాబట్టి 0.013 4 0 మనకు 0.01 వచ్చింది. ఆప్షన్ ఏ 0.01, ఆప్షన్ ఏ 0.01 వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ బి, అడిషనల్ ఆప్షన్ బి 1/1000 ఉన్నప్పుడు 0.001 వస్తుంది. అది తెలిసిగా 3 zeros ఉన్నాయి కాబట్టి మనం డెసిమల్ పాయింట్ రాస్తే ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 3 digits ఉండాలి కాబట్టి 3 digits ఉన్నాయి. ఆప్షన్ సి వచ్చేసి 0.0001 4001 ఉంది. ఆప్షన్ డి ఏమో 0.50 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 ఓకేనా. చూడండి మనకు ఇందులో గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ ఉండాలి. గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ చేసినప్పుడు చూడండి మనకు ఇది అనేది తక్కువ ఉంది, లెస్, ఇట్ ఈస్ ఆల్సో లెస్, ఇట్ ఈస్ ఆల్సో లెస్ కాబట్టి ఆన్సర్ అనేది మనకు 0.01 అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 90. రూపాయలు 1000పై సంవత్సరంకు వడ్డీ రేటు 12% చొప్పున అర్ధ సంవత్సరంకు ఒకసారి చక్రవడ్డీ లెక్క కట్టగా 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ అడిగింది. ఓకేనా, చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ అర్ధ సంవత్సరం అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అడిగింది. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్ అన్నప్పుడు కన్వర్జేషన్ పీరియడ్స్ ప్రతి ఇయర్కి 2 అవుతాయి. ఆ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీగా ఉంటాయి. ఇప్పుడు మనం 2 years కాబట్టి మనకు కాంపౌండెడ్ నెంబర్ ఆఫ్ కన్వర్జేషన్ పీరియడ్స్ అనేది 4 అవుతుంది. నెక్స్ట్ అర్ధ సంవత్సరానికి అడిగింది కాబట్టి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే తగ్గుతుంది. ఇప్పుడు 6/2 అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా మనకు 12% అన్నాడు, 12%/2 అంటే 6% అవుతుంది. ఓకేనా, ఇక్కడ అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అమౌంట్ ఫార్మ్ అయింది A = B × 1 + R/100 whole to the power of n. ఇక్కడ B అంటే మనకు ప్రిన్సిపల్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, N అంటే నెంబర్ ఆఫ్ కన్వర్జేషన్ పీరియడ్స్, A అంటే అమౌంట్. ఇక్కడ అమౌంట్ డైరెక్ట్ అమౌంట్ ఫైండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండు మనకు, ప్రిన్సిపల్ 1000 ఇచ్చిండు. 1000 × 1 + R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు మనకు R/2 6/100 whole to the power of 4 అడిగిండు. కాబట్టి అప్పుడు వస్తుంది మనకు 1000. నెక్స్ట్ 1 + 6/100 అంటే 100 × 100 + 6 106/100 4 వస్తుంది. కాబట్టి 1000 × 106/100 whole to the power of 4 అంటే 4 టైమ్స్ రాస్తాం. 106/100 × 106/100 × 106/100 × 106/100. చూడండి ఇది సింప్లిఫై చేస్తే మనకు అమౌంట్ ఈక్వల్ టు ఇక్కడ 106 అనేది 4 టైమ్స్ ఉంది. 106 whole to the power of 4 మనకు వాల్యూ ఉంది కాబట్టి 1000 ఇంటూ ఇక్కడ ఎంత ఇచ్చినట్టు వాల్యూ మనకు 126 247 696 బై ఇక్కడ 1000 ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 జీరోస్ ఉన్నాయి. 8 జీరోస్లో 3 జీరోస్ పోయినాయి, క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకెన్ని జీరోస్ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయి. 5 జీరోస్ అంటే ఇక్కడ కౌంట్ చేసుకోవాలి, డెసిమల్ పాయింట్ ఉంటారు కాబట్టి 1 2 3 4 1 2 6 2 4 7 6 9 6 బై 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 1 2 6 2.4796 ఇది అమౌంట్ కదా. మనకు కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే CI ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు we know that A - B అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేస్తే అమౌంట్ ఎంత ఉంది మనకు, ఇది అమౌంట్ 1262.4796 మైనస్ ప్రిన్సిపల్ అనేది 1000. ఈ 1262.4796 మైనస్ 1000 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 262.4796 వస్తుంది. ఓకేనా, CI = కాంపౌండ్ ఇంట్రెస్ట్ = 262.4796. బట్ ఆన్సర్ ఏంటంటే 262.47 ఓన్లీ 47 మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ 96 వచ్చింది. చూడండి సింపుల్గా మనకు ఇక్కడ ఏమి ఇచ్చినా చూసుకోవాలి. అర్ధ సంవత్సరం అడిగింది కాబట్టి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. when కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఈజ్ గివెన్ అక్కడ కన్వర్జేషన్ పీరియడ్స్ అనేది ఇయర్లీ 2 వస్తాయి. అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్ అంటే హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు హాఫ్ ఇయర్ ఉండే 2 ఉంటుంది కదా ఇయర్లీ కాబట్టి అక్కడ 2 years అడిగింది కాబట్టి కాంపౌండెడ్ నెంబర్ ఆఫ్ కన్వర్జేషన్ పీరియడ్స్ 4 అని. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాబట్టి బై 2 అవుతుంది.
మనకు క్వార్టర్లీ అడుగుతాడు. క్వార్టర్లీ వచ్చినప్పుడు ప్రతి ఇయర్కి 4 కన్వర్జేషన్ పీరియడ్స్ ఉంటాయి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బై 4 వస్తుంది. ఓకేనా, ఇది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 262.4796. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఉంటే 252, 396, 540 యొక్క ఉమ్మడి కారణాంకాల్లో గరిష్ట సంఖ్య. ఉమ్మడి కారణాంకాల్లో గరిష్ట సంఖ్య అంటే సింపుల్గా మనం HCF అనేది HCF ఆఫ్ 252, 396, 540 చేద్దాం. ఆ డివిజన్ మెథడ్లో సింపుల్గా చేద్దాం. చూడండి, డివిజన్ మెథడ్లో చేసినప్పుడు ఫస్ట్ 2 చిన్న నెంబర్స్ తీసుకోవాలి. 2 చిన్న నెంబర్స్ అంటే 252, 396 వచ్చింది. 252, 396 డివిజన్ చేసినప్పుడు 252, 396 అంటే 1 చేద్దాం. 252 అప్పుడు ఏమొస్తుంది 6 - 2 4, నెక్స్ట్ 4, నెక్స్ట్ 144. మళ్ళీ ఇది రిమైండర్ 0 2 చేస్తూనే ఉండాలి. 252 అన్నప్పుడు 1 జా వస్తుంది 144. నెక్స్ట్ 12 - 4 8 0 1 108 144 144 ఉన్నప్పుడు 1 జా వస్తుంది మళ్ళీ 108. నెక్స్ట్ 14 - 8 6, నెక్స్ట్ 3 36 108 36 3 జా 108, రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం 36 తోటి మళ్ళీ రిమైనింగ్ నెంబర్స్ ఏమైనా చేయాలి. రిమైనింగ్ నెంబర్స్ ఏమైనా మనకు 540 ఉంది కాబట్టి మళ్ళీ 36 తోటి 540 చేసినప్పుడు చూడండి 36 1 జా 36 వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 14 - 6 8, నెక్స్ట్ 4 - 3 1 180. నెక్స్ట్ 36 5 జా 180 వస్తుంది. కాబట్టి రిమైండర్ 0. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అక్కడ డివైజర్ ప్లేస్ ఏదో దట్ ఇస్ ద HCF. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అనేది 252, 396, 540 యొక్క ఉమ్మడి కారణాంకాల గరిష్ట సంఖ్య వచ్చేసి మనకు 36 అయింది. 36 వచ్చింది ఆన్సర్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చింది HCF 36 వచ్చింది. కాబట్టి ఇందులో ఆప్షన్స్లో చూడండి, ఆప్షన్ ఏ 42 ఇచ్చిండు, ఆప్షన్ బి 36 ఇచ్చిండు, ఆప్షన్ సి 66, ఆప్షన్ డి 32. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ అనేది 36 కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 92. 3 యూనిట్ల అంచులుగా గల పెద్ద ఘనం అంటే క్యూబ్ని తయారు చేయడానికి అవసరమయ్యే యూనిట్ అంటే 1 యూనిట్ సమగణాల సంఖ్య కనుగొన్నాడు. దానికి ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ చూడండి. సింపుల్గా అంచులుగా ఉన్నప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్మ్ వేస్తాం. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్మ్ అయితే మనకు ఏ క్యూబ్ కదా. కాబట్టి ఇక్కడ ఏ ఇచ్చింది మనకు పెద్ద ఘనం 50. కాబట్టి ఏ క్యూబ్ అంటే 3 క్యూబ్. నెక్స్ట్ యూనిట్ ఘనం అంటే నెంబర్ ఆఫ్ 1 క్యూబ్ కాబట్టి 3 క్యూబ్ అంటే ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 27. 1 క్యూబ్ అంటే 1 కాబట్టి ఆన్సర్ ఎంత 27. ఎన్ని యూనిట్ సమగణాలు కావాలి మనకు 27. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ ఏ 9 ఇచ్చిండు, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 27, ఆప్షన్ డి 21. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ 27. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. 93 ఏమి ఇచ్చిందంటే 3pr పొడవు లెంత్ ఎంత ఇచ్చిండు మనకు 3pr ఇచ్చిండు. నెక్స్ట్ వెడల్పు బ్రెడ్ ఇచ్చిండు 2qr ఇచ్చిండు. మరియు 4pq ఎత్తు కలిగిన అంటే హైట్ 4pq ఎత్తు కలిగిన దీర్ఘచతురస్రాకారపు పెట్టె. దీర్ఘచతురస్రాకారపు పెట్టె అంటే మనకు క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫైండ్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా తెలుసు కదా మనకు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చిండు 3pr ఇచ్చిండు, ఇది లెంత్. నెక్స్ట్ ఇదేమో బ్రెడ్త్, వెడల్పు ఎంత ఇచ్చిండు మనకు 2qr. నెక్స్ట్ హెచ్ ఎంత ఇచ్చిండు 4pq, హెచ్ ఇస్ 4pq. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈక్వల్ టు లెంత్ అంటే మనకు 3pr ఇంటూ నెక్స్ట్ 2qr ఇంటూ నెక్స్ట్ 4pq ఈక్వల్ టు ఫస్ట్ కాన్స్టాంట్ మల్టిప్లై చేద్దాం. చూడండి, కాన్స్టాంట్ మల్టిప్లై చేసినప్పుడు 3 2 జా 6, 6 4 జా 24, 6 4 జా 24. నెక్స్ట్ p చూడండి, వేరియబుల్స్ చూడండి. p అనేది ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది. p ఇంటూ p స్క్వేర్. నెక్స్ట్ q ఇంటూ q స్క్వేర్. నెక్స్ట్ r ఇంటూ r స్క్వేర్. కాబట్టి మనకు వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఏమొచ్చింది 24 ఇంటూ p స్క్వేర్ ఇంటూ q స్క్వేర్ ఇంటూ r స్క్వేర్. ఓకే, ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు చూడండి, ఫస్ట్ లెంత్ ఇచ్చిండు, బ్రెడ్త్ ఇచ్చిండు, హైట్ ఇచ్చిండు. వి వాంట్ టు ఫైండ్ అవుట్ ఏ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఫస్ట్ ఫార్ములా తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన అంటే కాన్స్టాంట్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా మనం కాన్స్టాంట్ మల్టిప్లై చేయాలి. కాన్స్టాంట్స్ 3 2 4 ఉంది కాబట్టి 3 2 జా 6, 6 4 జా 24. నెక్స్ట్ ఆల్టరైజ్ అవుతాం. p ఇంటూ p స్క్వేర్, q ఇంటూ q స్క్వేర్, r ఇంటూ r స్క్వేర్. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ మనకు 24 ఇంటూ p స్క్వేర్ ఇంటూ q స్క్వేర్ ఇంటూ r స్క్వేర్. ఇక్కడ మనకు ఆప్షన్లో ఏది కనిపిస్తుంది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ 24 p స్క్వేర్ q స్క్వేర్ r స్క్వేర్.
నెక్స్ట్ ఇందులో లాస్ట్ క్వశ్చన్ చూడండి 94 క్వశ్చన్ నెంబర్ 94 దత్తాంశ నిర్వహణకు సంబంధించిన కింది వన్లో ఏది అసత్యం దత్తాంశ నిర్వహణకు సంబంధించిన కింది వన్లో ఏది అసత్యం చూడండి ఏది అసత్యం అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ ఇద్దాం ఆప్షన్ చదువుదాం కమ్మి రేఖాచిత్రం ప్రతి అంశం యొక్క పౌనఃపున్యం ఎంత ఉందో దాని కమ్మి పొడవును తెలుపుతుంది అన్నాడు ఓకేనా కమ్మి రేఖాచిత్రం ప్రతి అంశం యొక్క పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ అనేది దాని యొక్క లెంత్ తెలుపుతున్నాడు ఇది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి వృత్త రేఖాచిత్రం దత్తాంశం యొక్క ప్రతి అంశాన్ని వృత్తంలో సమాన భాగంగా సూచిస్తుంది సమాన భాగంగా సూచించదు కాబట్టి ఇది అసత్యం నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి పటచిత్రంలో దత్తాంశం యొక్క పౌనఃపున్యాన్ని సూచించడానికి పటాలు లేదా గుర్తులు ఉపయోగిస్తారు ఇది ఇట్లా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఒకే దత్తాంశం యొక్క నిర్మించడానికి సోపాన రేఖాచిత్రం మరియు పౌనఃపున్య బహుభుజుల వైశాల్యాలు సమానం ఈ రెండు ఇట్లా కరెక్ట్ కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ అనేది అసత్యం అడిగింది అసత్యం అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అడిగిండు ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు ఆప్షన్ బి కనిపిస్తుంది అదేంటంటే వృత్త రేఖాచిత్రం దత్తాంశం యొక్క ప్రతి అంశాన్ని వృత్తంలో సమాన భాగంగా సూచిస్తున్నాడు ఈ సమాన భాగం సూచించాడు కాబట్టి మనకు ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది ఓకేనా ఇది చూడండి మొత్తం మీద టీఎస్ఎస్జిటి 19th రోజు జరిగిన షిఫ్ట్ 1లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 77 నుంచి 94కి చెప్పడం జరిగింది ఓకేనా ఇది మొత్తం షిఫ్ట్ 1 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో మనం షిఫ్ట్ 2 క్వశ్చన్స్ ప్రయత్నం చేద్దాం ఓకేనా ఇవన్నీ జస్ట్ 30 సెకండ్స్ వేళలో నేర్చుకున్నాం కదా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ షిఫ్ట్ 2 నేర్చుకుందాం ఓకే థ్యాంక్ యూ